తలపతి విజయ్ అభిమానులకు ఇది ఒక చేదు వార్త. సంక్రాంతి కానుకగా ధూమ్‌ధామ్‌గా థియేటర్లలోకి రావాల్సిన విజయ్ జననాయగన్ సినిమా విడుదల వాయిదా పడింది. అసలు ఈ సినిమా సెన్సార్ దగ్గర ఎందుకు ఆగింది? సెన్సార్ బోర్డ్ ఏం చెప్పింది? నిర్మాతలు ఎందుకు కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది? ఈ వివాదం వెనుక ఉన్న అసలు కారణాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. నిర్మాతలు డిసెంబర్ 19నే సెన్సార్ సర్టిఫికేట్ కోసం సిబిఎఫ్సికి సినిమాను చూపించారు. అయితే సినిమాలో కొన్ని సన్నివేశాల పట్ల బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. కొన్ని కట్స్ చేస్తే తప్ప యుఎస్ సర్టిఫికేట్ ఇవ్వలేమని స్పష్టం చేసింది. బోర్డు సూచనల మేరకు మార్పులు చేసి డిసెంబర్ 24న మళ్లీ సినిమాను సబ్మిట్ చేశారు. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. మార్పులు చేసిన తర్వాత కూడా బోర్డు నుండి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. పైగా ఈ సినిమాలో మతపరమైన సెంటిమెంట్లను దెబ్బతీసేలా కొన్ని అంశాలు ఉన్నాయనే కారణంతో సినిమాను జనవరి 5న రీవైజింగ్ కమిటీకి పంపించారు. అసలే రిలీజ్ టైం దగ్గర పడుతుంటే ఇప్పుడు మళ్ళీ కొత్త కమిటీ దగ్గరకు పంపడంపై ప్రొడ్యూసర్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు చేసేదేం లేక కేవిఎన్ ప్రొడక్షన్స్ మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది. సెన్సార్ సర్టిఫికేట్ త్వరగా ఇచ్చేలా ఆదేశించాలని కోరింది. దీనిపై ఇంతవరకు ఎటువంటి అప్డేట్ రాలేదు. దీంతో అనివార్య కారణాల వల్ల జననాయగన్ విడుదల వాయిదా పడుతున్నట్లు కేవిఎన్ ప్రొడక్షన్లు అధికారికంగా ప్రకటించింది. సంక్రాంతి బరిలో ఉండి బాక్సాఫీస్ షేక్ చేయాల్సిన విజయ్ ఇప్పుడు సెన్సార్ మరియు కోర్టు చిక్కుల్లో పడటం తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ఆయన అభిమానులను నిరాశకు గురిచేస్తుంది. మరి ఈ వివాదంపై మీ అభిప్రాయం ఏంటో కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.